మా ఛానల్‌కి విచ్చేసిన మీకందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పటివరకు మనం ఆదికాండం నుంచి చదువుకుంటూ వస్తున్నాం. 29 అధ్యాయాలు పూర్తి చేసాం. ఇప్పుడు 30వ అధ్యాయంలోకొచ్చాం. 30వ అధ్యాయంలో ఏమేమున్నాయో ఇప్పుడు చదువుకొని తెలుసుకుందాం. స్టార్టింగే అక్కా చెల్లెళ్ళ పోరు స్టార్ట్ అయిందనమాట. ఇక ఎవరు రాహేల్ ఏం చేసిందట యాకోబు మీద బాగా అరుస్తుందనమాట. ఎందుకంటే "నువ్వు లేయాకే పిల్లల్నిచ్చావు. నాకు పిల్లలు ఇవ్వలేదు" అనంటే పిల్లల్ని ఇచ్చేది ఎవరు యాకోబా? దేవుడా? రాహేలు ఆ విధంగా యాకోబును విసిగిస్తుందంట. కోపమొచ్చిందో యాకోబుకు, ఎంత విసిగించిందో రాహేలు. యాకోబు కోపము రగులుకుందంట. అంటే ఒక అగ్నిలాగా ఫైర్ అయిందనమాట. అంటే ఎంత కోపమొచ్చిందో మొగోళ్ళకి ఒక్కొక్కసారి పట్టరానంత కోపమొచ్చేస్తుంది. అంత కోపం తెప్పిస్తారు భార్యలు. అంత చిరాకు తెప్పిస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాకోబుకి కూడా కోపం రగులుకుందంట. అంటే ఇప్పుడు సొల్యూషన్ ఏంటనేది రాహుల్‌కి కూడా తెలుసు. రాహుల్‌కంటున్నా, రాహేలుకి కూడా తెలుసు. ఏంటి సొల్యూషను? అది దేవుడే ఇవ్వాలి. మన చేతుల్లో లేదు. దేవుడు అనుకుంటేనే గర్భఫలం వస్తుందనే విషయం రాహేలుకి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు యాకోబుని విసిగిస్తే యాకోబు ఏం చేస్తాడు? యాకోబు ఏమన్నా దేవుడా? కాదు గదా! మరి ఓన్లీ ఎంత అని యాకోబు సహిస్తారు? ఎంత అని యాకోబుకు ఓపిక ఉంటుంది? ఆ ఓపిక నశించిపోయి యాకోబు కోపం రగులుకుందంట. కొంతమంది భార్యలు ఆ విధంగా విసిగిస్తుంటారండి ఇంట్లో. అంటే సొల్యూషన్ వాళ్ళకి తెలుసు. తన భర్త దగ్గర ఏమీ లేదని, లేదంటే అతను ఏమీ చేయలేడని, ఆ పరిస్థితి సర్దుకుంటే సెట్ అవుతుందని వాళ్ళకి తెలుసు. సైలెంట్‌గా ఉంటే అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళున్నా అదే జేస్తారు. ఒకవేళ లేడీస్ ప్లేస్‌లో లేదంటే ఆ మొగోళ్ళ ప్లేస్‌లో ఆ లేడీస్ ఉన్నా గూడా వాళ్ళు గూడా ఏం చేయలేరు. ఆ ప్లేస్‌లో గూడా సైలెంట్‌గా ఉండాల్సిందే. ఆ విషయం తెలిసినా గూడా సతాయిస్తారు. ఆ విషయం తెలిసినా గూడా బాగా విసిగిస్తారనమాట. ఎవరు లేడీసు భర్తల్ని. అందుకే ఆ భర్తలకు కోపం పిచ్చి కోపమొచ్చేస్తదనమాట. యాకోబుకి గూడా అందుకే కోపం రగులుకుందంట. అంటే దేవునికి ప్రతిగా ఏమన్నా ఉన్నానా? దేవుడు గదా ఇయ్యాల్సింది పిల్లల్ని. నేనేం జేయగలను అని జెప్పేసి యాకోబు రాహేల్ మీద మండిపడుతున్నాడు. మొత్తానికి నాకవన్నీ సంబంధం లేదు. నువ్వేమన్నా జేసుకో. ఎట్లైనా జేసుకో. నాకు మాత్రం పిల్లలు గావాలంటే ఎలా అంటే మరి ఇక రాహేలు దాసి దగ్గరికి పంపిస్తాడన్నమాట యాకోబుని. పంపిస్తే ఆమె ద్వారా పిల్లల్ని కంటాడు. అంటే రాహేలయితే మొత్తానికి ఆమె మాట నెగ్గించుకోవాలని ఏది పడితే అది జేసేసిందనమాట. ఇంక మనం చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ వచనాలన్నీ యాకోబు సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే అంశాల్ని మనకు స్పష్టంగా చూపిస్తుంటాయన్నమాట. ఆ తర్వాత లేయా గూడా పిల్లల్ని కంటుంది. ఆ తర్వాత మళ్ళీ లేయా గూడా లేయాకు దాసి ఉంటుందన్నమాట. ఆ దాసిని కూడా తీసుకొచ్చి యాకోబుకి ఇస్తుంది. యాకోబు ఆమె ద్వారా కూడా పిల్లల్ని కంటాడు. ఆ విధంగా మొత్తానికైతే యాకోబు యొక్క సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది నెక్స్ట్ వచనాలన్నీ మనకు చూపిస్తూ ఉంటాయన్నమాట. యాకోబ్‌కు వార్ స్టార్ట్ అయిపోయిందనమాట. గొడవ స్టార్ట్ అయిపోయింది. లేయాకు ఉన్న పెద్ద కొడుకున్నాడు కదా! రూబేను. ఆయన గోధుమల కోతకాలంలో బయటికెళ్ళినప్పుడు ఆయనకెక్కడ దొరికాయో మరి ఆ పుత్రజాత వృక్ష పండ్లు కొన్ని తీసుకొనొచ్చి తన తల్లి అయిన లేయాకి ఇస్తాడనమాట. ఈ విషయం ఎవరు? రాహేలు చూస్తది. రాహేలు చూసి వెంటనే ఏం చేసిందంట, లేయా దగ్గరికొచ్చి నాకు కూడా కొన్ని ఆ పండ్లు ఇవ్వచ్చు కదా! పుత్రదాత వృక్ష పండ్లు అని చెప్పేసి అడుగుతాదనమాట. అడిగితే అప్పుడు వెంటనే లేయా ఏమంటదంటే, "నా భర్తను తీసుకున్నావు కదా! అది సరిపోదా? ఇప్పుడు ఈ పండ్లు కూడా కావాలనా?" అని చెప్పేసి అంటదనమాట. అంటే లేయా కూడా ఎంత బాధుందో మరి ఇద్దరి మధ్యలో ఎంత ఘర్షణ జరుగుతుందో చూడండి. పండ్ల గురించి ఏముంది 2 పండ్లిస్తే అయిపోయేది. దానికి ఈ మాటలన్నీ అవసరం లేదు. లేడీస్‌తోని పంచాయతీ ఇక్కడనే ఉంటదనమాట. సో, మొత్తానికి ఆ మాట అంటే, "సరే అయితే నువ్వు నాకు కొన్ని పండ్లియ్యి. నేను ఈరోజు రాత్రికి యాకోబు నీ దగ్గరికి పంపిస్తాను. యాకోబు నీతోనే ఉంటాడని" చెప్పేసి అంటదనమాట. సో, ఆ రకంగా పండ్లు తీసుకుంటాడు. ఆ తర్వాత యాకోబు లేయా దగ్గరికెళ్తాడనమాట. ఇలాగే అధ్యాయం చదువుకుంటూ వస్తే మనకిక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే, దేవుడు లేయానే కరుణించాడు. ఎందుకంటే, లేయాను ఎవరు పట్టించుకోలేదు. లేయాకు జబ్బు కన్నులున్నాయి. ఆమె చూడ్డానికి అందంగా లేదు కాబట్టి ఎవరు ఆమెను సరిగ్గా పట్టించుకోలేదు. యాకోబు కూడా ప్రేమించింది ఎవరినంటే రాహేల్‌ని ప్రేమించాడు తప్ప లేయాను ప్రేమించలేదు. కానీ దేవుడు మాత్రం లేయా పక్షానే ఉన్నాడు. కాబట్టి లేయా 7 మందిని కనింది మొత్తానికి. రాహేల్ అంతమందిని కనలేదు కానీ లేయా మాత్రం 7 మందిని కన్నది. అంటే దేవుడు ఎంత అనుగ్రహించాడు లేయాననేది మీరొకసారి గమనించండి. అంటే మనుషుల్ని లక్ష్యపెట్టే వాటిని దేవుడు లక్ష్యపెట్టడనమాట. మనుషులు పై రూపంను లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయంను లక్ష్యపెట్టును అనే వచనము ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి. లేయాని ఎవరు పట్టించుకోలేదు. అయినప్పటికీ దేవుడు లేయా పక్షాన ఉన్నాడు. ఫస్టు సంతానమైన రూబేను లేయా దగ్గర నుంచే వచ్చాడు. అంటే యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేను లేయా కన్నది కదా! ఆ తర్వాత వంశంలో సీరీస్‌లో వస్తే లేయానే యూదాను కూడా కన్నది. యూదా నుంచే కదా మనకి యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే ఆయన యూదా గోత్రపు సింహం అని పిలువబడ్డాడు. అంటే
లేయా పక్షాన దేవుడు ఎలా ఉన్నాడనేది చూడండి. అంటే మనం అందంగా ఉన్నామా లేదా? మన దగ్గర డబ్బులున్నాయా లేదా? లేదంటే ఎవరైనా మనల్ని పట్టించుకుంటున్నారా లేదా? ఇవన్నీ దేవుడు పట్టించుకోడండి. నీ హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతాడనమాట. నువ్వు అందంగా లేకపోయినా, నువ్వు పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, లేదంటే నీ దగ్గర డబ్బు లేకపోయినా, ఎవరు నిన్ను కరుణించకపోయినా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు దీనుల పక్షాన ఉంటాడనమాట. లేయాని ఎవరు పట్టించుకోలేదు. కానీ లేయా పక్షానే దేవుడున్నాడు. చాలామంది యాకోబు రాహేలును ప్రేమించాడు. రాహేలు కథ, యాకోబు కథ బాగా తెలుసు కాబట్టి వాళ్ళిద్దరి నుంచే యూదా వచ్చాడనుకుంటారు గానీ, వాళ్ళిద్దరి నుంచి రాలేదు. ఎవరి నుంచొచ్చాడు? లేయా నుంచే వచ్చాడు యూదా. ఆ యూదాలో నుంచే యేసుక్రీస్తు వచ్చాడు. అంటే దేవుడు సెలెక్ట్ చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుందనేది మనకి ఈ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి. కాబట్టి ఎప్పుడు కూడా మనము అందంగా లేమనో, లేదంటే మన దగ్గర డబ్బులు లేవనో, ఎవరు పట్టించుకోలేదని ఇలాంటివి ఏం పట్టించుకోకండి. దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. మనం దేవునికి న్యాయంగా ఉన్నామా లేదా? దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నామా లేదా? అనేది మాత్రమే మనం చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచనాలు మనం చదువుకుంటూ వస్తే అక్కడ చూస్తే ఇంకా యాకోబు ఏమైతంటే విస్తారమైపోతాడన్నమాట. అంటే నలుగురు మొత్తానికైతే ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉపపత్నులు, 11 మంది సంతానము, ఒక కుమార్తె దీన ఈ విధంగా విస్తారంగా అభివృద్ధి చెందిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ మామ దగ్గరికెళ్ళి నన్నింక పంపించేసేయి. నేనింక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి వాళ్ళ మామయ్య లాబానుతో చెప్తాడన్నమాట యాకోబు. యాకోబు చెప్తే అప్పుడు లాబాను ఏమంటాడంటే, "నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకంటే నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూచి తెలుసుకున్నాను" అని చెప్పేసి లాబాను చెప్తాడు. అంటే అప్పట్లోనే శకునం చూసేవాళ్ళున్నారా? ఈ వచనాన్ని బట్టి చూసుకుంటే మనకు శకునం చూసేవాళ్ళున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ మంచి, చెడులు నువ్వు బయటికెళ్తే ఇలా జరుగుతది. ఒకరిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకరు చెప్పిన మాటింటే నీకు మంచి జరుగుతది అనేవి అప్పట్లో కూడా నమ్మకాలు గట్టిగా ఉన్నాయన్నమాట. యాకోబును బట్టి దేవుడు లాబాన్ని ఆశీర్వదించాడని లాబాను శకునం చూసి తెలుసుకున్నాడంట. అంటే అప్పట్లో శకునాలు చూసేవాళ్ళు ఉన్నారు అనేది మనకి ఈ వచనం స్పష్టంగా అర్థం చేస్తుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఎప్పుడైతే మంచి వాళ్ళతో ఉంటామో, ఎప్పుడైతే దేవునియందు భయభక్తులు గలవారితో ఉంటామో, దేవుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ ద్వారా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడనమాట. అంటే మన చుట్టూ ఉన్న సర్కిల్ ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలనమాట. అంటే మనము స్నేహం ఎవరితోని చేస్తున్నాం? మంచి వాళ్ళతోని చేస్తున్నామా? తాగుబోతులతో చేస్తున్నామా? తిరుగుబోతులతో చేస్తున్నామా? వాళ్ళు దేవునియందు భయభక్తులు గలవారా లేదా? వారి యొక్క మాట తీరు ఎలా ఉంది? వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది? వాళ్ళు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఎవరినైనా సరే ఎలా కామెంట్ చేస్తున్నారు? ఎవరితోనైనా సరే ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి? ఇవన్నీ కూడా మనము బేరీజు వేసుకొని వాళ్ళతో స్నేహం చేయాలనమాట. అంటే నువ్వు మంచివాడు పక్కనుంటే ఆటోమేటిక్‌గా నువ్వు కూడా మంచివాడిగా మారతావు అంటారు చూస్తారా? దీన్ని ఏదో అంటారు. సంగత్ కా అసర్ అంటారనమాట దీన్ని హిందీలో. మరి సామెత అది కరెక్టో కాదో నాకు తెలీదు. ఇంగ్లీష్‌లో అయితే బార్డ్స్ ఆర్ గ్యాదర్ ప్లక్ టుగెదర్ అంటారు. అంటే ఒకే జాతి పక్షులన్నీ ఒకే దగ్గర చేరుతాయంట. అలాగా మనం మంచి వాళ్ళ పక్కన ఉంటే ఆటోమేటిక్‌గా మనం గూడా మంచి వాళ్ళుగా మారిపోతామనమాట. ఇది సామెత మన రియల్ ఎస్టేట్‌లో గూడా జెప్పారు. కొన్ని రోజులు నేను రియల్ ఎస్టేట్ చేశానులెండి. అందులో గూడా ఈ డైలాగ్ బాగా పనిచేస్తది. అదేంటంటే నువ్వు బాగా డబ్బున్నవాడివి కావాలంటే నువ్వు కూడా ఎదగాలి సమాజంలో. నీకు కూడా ఒక పేరు రావాలి. నువ్వు కూడా గొప్పగా జీవించాలంటే నీ చుట్టుపట్ల సర్కిల్ ఎలా ఉంది? అంటే నీ చుట్టుపక్కల సర్కిల్‌లో డబ్బు సంపాదించే వాళ్ళున్నారా? లేదంటే ఏదైనా లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళున్నారా? వాళ్ళకి ఏదైనా టార్గెట్ ఉందా? ఇట్లాంటి వాళ్ళు నీ పక్కన ఉంటే ఆటోమేటిక్‌గా నువ్వు గూడా వాళ్ళతో పాటు ఒక అగ్గిపుల్ల గీకితే మిగిలిన అగ్గిపుల్లలన్నీ అంటుకున్నట్టు మనం గూడా వాళ్ళతో పాటు ఫైర్ అవుతామన్నట్టు. ఫైర్ అయ్యి మనం గూడా సక్సెస్ వైపు అడుగులేస్తామన్నట్టు. ఇది రియల్ ఎస్టేట్‌లో చెప్పే ఫార్ములా అనమాట. కాబట్టి వాళ్ళేం చేస్తారంటే నువ్వు డబ్బు సంపాదిస్తావా? సంపాదించలేదా? అవన్నీ పక్కన పెట్టు. మా దగ్గర డబ్బుంది గదా! మా దగ్గర కార్లున్నాయి. మా దగ్గర డబ్బులున్నాయి. మా దగ్గర లక్షలున్నాయి. కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు ఫస్ట్ మాతో తిరుగు. ఒక సంవత్సరం మాతో తిరుగు. మాతోనే తిరుగు. డబ్బు లేని వాళ్ళతో, ఏ లక్ష్యం లేని వాళ్ళతో, ఖాళీగా రోడ్ల మీద తిరిగే వాళ్ళతో, టైమ్ వేస్ట్ చేసే వాళ్ళతో కాకుండా మాతో తిరుగు అంతే. ఓ సంవత్సరం తిరిగితే ఆటోమేటిక్‌గా నువ్వు సక్సెస్ అవుతావు అంటారు. ఆ మాట ఫలిస్తుంది కూడా రియల్ ఎస్టేట్‌లో. మనం ఎప్పుడైతే డబ్బులున్న వాళ్ళతో తిరుగుతామో, ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌తో తిరుగుతామో, ఆటోమేటిక్‌గా మనకు కూడా సక్సెస్ వస్తుందనేది అక్కడ ప్రూవ్ అవుతుందనమాట. ఆ రియల్ ఎస్టేట్‌లో. నేనెళ్ళాను అక్కడికి. కానీ ఆ తర్వాత మనకు అవి నచ్చలేదు. ఆ పద్ధతులు కొంచెం బయటకొచ్చాను గానీ, చెప్తున్నా ఇక్కడ సందర్భము ఆహ్, యాకోబుని బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడని లాబాను శకునం చూసి తెలుసుకున్నాడంట. అంటే ఒక వ్యక్తి మంచివాడిగా ఉంటే, ఆ మంచివాడు నీ ఇంట్లో ఉంటే, అతన్ని బట్టి నిన్ను గూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుందనమాట. ఆ విధంగా అప్పట్లో గూడా శకునాలు చూసేవాళ్ళు అనేది కూడా మనకి ఈ వచనాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చదువుకున్నట్లయితే ఇక యాకోబు అడుగుతాడు కదా! వాళ్ళ మామని లాబాన్ని నన్ను పంపించేయి అంటే, "సరే అయితే పంపించేస్తాను. నీకేం జీతం కావాలో అడుగు" అని చెప్పేసి లాబాన్ అంటాడు. లాబాన్ అంటే అప్పుడు యాకోబు అంటాడు, "నేను నీకు ఎట్లా పనులు చేస్తానో నీకు తెలుసు కదా! నాకైతే ఏం జీతం ఏమొద్దు. అయితే మనం ఏం చేద్దామంటే నీ దగ్గర గొర్రెలు, మేకలు ఉన్నాయి కదా! ఆ గొర్రెలు, మేకలు కొన్ని రోజులు నా దగ్గర ఉంచు. వాటిలో ఏం చేస్తానంటే నేను
నల్లగా ఏవైతే ఉన్నాయో, ఏ దానికైతే మచ్చలున్నాయో, ఆ మచ్చలున్నవి నాకిచ్చేయి. అవి బలహీనంగా ఉంటాయి కదా! మంచి బలంగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, మంచి ఫుల్ కలర్‌తో ఉన్నాయి మాత్రం నువ్వుంచేసుకో. నాకు నల్లయి, ఆ మచ్చలున్నయి మాత్రం నేను తీసుకుంటానంటే, సరే అని జెప్పేసి అంటాడనమాట లాబాను. అయితే యాకోబు ఏం జేస్తాడంటే, ఈ మందను మేపుకుంటూ తీసుకెళ్ళి చినారి జింగిసాలు అనే ఒక చెట్టు చువ్వలు తీసుకొనొచ్చి వాటి ముందర పెడతాడనమాట. అవి వాటిని చూసి కలిసినప్పుడల్లా అవి నల్లగాను ప్లస్ చారలు, మచ్చలు గల పిల్లల్ని కంటాయనమాట. మరిది సైంటిఫికల్‌గా ఎంత ప్రూవ్ అవుతుందో మనకు తెలీదు కానీ, అక్కడ విషయం ఏంటంటే దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి యాకోబు ఏ పని చేసినా సక్సెస్ అయిందనమాట. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే నువ్వు ఒకవేళ అంటే నీకు చేతనైన పని చేసినా, నువ్వు ఏదో రకంగా కష్టపడ్డా, నీకు ఏ విధమైతే పని చేయడం వచ్చో ఆ విధంగా పని చేసినా సరే దేవుడు నీ పక్షాన ఉంటే అది సక్సెస్ అవుతుందనమాట. అది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుందనమాట. యాక్చువల్‌గా నిజానికి చెట్ల చువ్వలతోటి వాటితోటి నిజంగా అవి పొడలు మచ్చలనేవి కనలేదు గానీ, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యాకోబు అనుకున్న పని నెరవేరిందనమాట. ఆ రకంగా యాకోబు చేయడం వల్ల ఏమైతదంటే, ఆ తర్వాత అన్నీ బలమైనవి వస్తాయన్నమాట యాకోబుకు. ఎందుకంటే, ఈ బలమైనవి కలిసినప్పుడల్లా నల్ల మేకలను ప్లస్ ఆ చారలు గల గొర్రె పిల్లలను కంటాయి కాబట్టి వాటన్నిటిని వేరు చేస్తాడనమాట. ఈ బలహీనమైనవన్నీ లాబాను దగ్గరకొస్తాయి. ఆ రకంగా మొత్తానికైతే యాకోబు విస్తారమైన గొర్రెలు, మేకలు ప్లస్ దాసదాసీలు, మంచి సంతానము విస్తారంగా అభివృద్ధి చెంది బాగా డెవలప్ అయిపోతాడనమాట. బాగా డెవలప్ అయిపోయేసరికి మనకు ఈ అధ్యాయం అక్కడితో పూర్తవుతుంది. నెక్స్ట్ మనం అది 31 అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. మీరు గనక ఈ అధ్యాయంలో ఏమైనా సందేహాలుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా నాతో పాటు బైబిల్ జర్నీని పూర్తి చేయాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. మీకు గనుక ఒకవేళ హైప్ బటన్ కనబడితే హైప్ కూడా చేయండి.